హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాచుపల్లి మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న 10 ఫర్నిచర్ షాపులకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 10 ఫర్నిచర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాంతో సుమారు 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్, సోఫా సెట్లు, ఇంటి సామాగ్రి, టేబుల్స్ వంటివి దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పివేశారు. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ ఇదే తరహాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఘటన మరువక ముందే మరోసారి భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం స్థానికులకు కలవరపెడుతోంది. ఒక్కో షాప్లో సుమారు 3 లక్షల రూపాయల విలువైన సామాగ్రి నిల్వ ఉంది. మొత్తం 6 ఫైర్ ఇంజన్లు ఉపయోగించి మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాచుపల్లి మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న 10 ఫర్నిచర్ షాపులకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 10 ఫర్నిచర్ షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాంతో సుమారు 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్, సోఫా సెట్లు, ఇంటి సామాగ్రి, టేబుల్స్ వంటివి దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పివేశారు. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ ఇదే తరహాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరొక ముందే మరోసారి భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం స్థానికులను కలవరపెడుతుంది. ఒక్కో షాప్లో సుమారు 3 లక్షల విలువైన సామాగ్రి నిల్వ ఉంది. మొత్తం 6 ఫైర్ ఇంజన్లు ఉపయోగించి మంటలను అదుపు చేశారు. ఇక ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దగ్గర ఒక 9 షాప్స్ ఉన్నాయి, ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ ఇంతకుముందు కూడా మనకి పక్కనే ఒక 1 మంత్ బ్యాక్ ఇక్కడ కూడా ఈ సేమ్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు దీనికి ఈ కరెంట్ కనెక్షన్ కట్ చేసినారు. కట్ చేసిన తర్వాత వీళ్ళు షాపుల వాళ్ళు ఎవరు కూడా రాత్రి ఇక్కడ ఉండట్లేరు, ఎవరు రాత్రి ఇక్కడ పడుకోవట్లేదు. ఒక్క ఫ్యామిలీ మాత్రం పడుకున్నారు. వాళ్ళను ఈ ఫైర్ రాగానే వాళ్ళు కూడా బయటకు వచ్చేసినారు. ఇప్పుడు లోపలనైతే ఎవరికి కూడా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కాకపోతే షాప్స్ అన్నీ మామూలుగా తగలబడిపోయినాయి. దాంతో ఫైర్ ఇంజన్స్ వచ్చినాయి. ఇప్పుడైతే ఫైర్ మొత్తం కూడా కంట్రోల్లోకి వచ్చింది.